రాష్ట్రంలో రాబోయే సూపర్ ఎల్లినో కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులకు నీళ్లు వదలమని చెప్తుంటే బీఆర్ఎస్ నాయకుల రక్తం పారిస్తామంటూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచితంగా మాట్లాడడాన్ని ఖండిస్తూ భూపాలపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ని స్వయంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేశారు. తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కేసు పెట్టి 20 రోజులకు పైగా కేసులు నమోదు చేశారని, ముఖ్యమంత్రి కూడా అదే చట్టం వర్తించాలన్నారు. వారి వెంట టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులున్నారు. నీళ్ళ వదలడం మన రక్తం అంతే పంటలు పడతాయని చెప్తున్నాడు. ఇంత వైచారికమైనటువంటి రాజ్ కుమార్ వాడేమో చేస్తూ పెట్టిండేమో చేయగానే చేస్తానని చెప్తున్నాడు. నీళ్ళేవాయ బాబంటే రక్తం అంటాడు, ఎక్కువ మాట్లాడితే గుడ్లు బిక్తా అంటాడు, ఎక్కువ మాట్లాడితే తొండలు దొరకడతా అంటాడు, ముక్కలు ఇస్తా అంటాడు, తొక్కుతా అంటాడు, గుడ్లు తీస్తే గోళీలు ఆడుతా అంటాడు. ఏంది భాష? ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడవచ్చు. ఉన్న ఉదాహరణకు మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు బాల్క సుమన్ గారు ఏదో రోలా మాట్లాడితే తెల్లారా ఆయన తీసుకుపోయి దాదాపు 25 రోజులు జైల్లో పెట్టింది. అంటే బాల్క సుమన్కి ఏదైతే చట్టం వర్తిస్తుందో రేవంత్ రెడ్డి కూడా అదే చట్టం వర్తించాలి. సేమ్ అవే సెక్షన్స్ ఆయనకు కూడా ఉండాలని చెప్పి నేను ఇప్పుడే రేవంత్ రెడ్డి గారి మీద ఫిర్యాదు చేయబోతున్నా. ఆయన మాట్లాడేటువంటి మాటల వల్ల శాంతి భద్రతకు విఘాతం కలిగేటువంటి అవకాశం ఉన్నది. ల్యాండ్ ఆర్డర్ మరి ఆయన హోంమంత్రి ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే. మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఒక హోంమంత్రి హోదాలో ఉండి మరి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడవచ్చు. మరి అదే భారత రాజ్యాంగం చెప్తున్నది, రేవంత్ రెడ్డి కూడా సేమ్ అప్లికబుల్ అవుతుంది. రేవంత్ రెడ్డి కూడా సేమ్ దానికి మరి అర్హుడవుతాడు. కాబట్టి నీళ్ళేవాయ బాబు అంటే నీళ్ళు ఇవ్వాలి, కానీ రక్తం తీస్తా, రక్తం పోస్తా, ఏం భాష, ఏం కథ అర్థమవుతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి ఒక రైతుగా విజ్ఞప్తి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీకు బేషాలు పట్టింపులు వద్దు. నిరుపయోగంగా నీళ్లు గోదావరి అంతా కూడా డౌన్ స్ట్రీమ్ ప్రవహించి ధవళేశ్వరం నుంచి సముద్రంలో కలుస్తుంది. నేను నిన్న విజయవాడ పోయేస్తుంటే పట్టిసీమ నుంచి నీళ్లు ఎంత అద్భుతంగా కింది నీళ్లు పోతున్నాయి. అక్కడ మోటార్ లాంచ్ చేసిన వేత ఒక నదిలాగా ప్రవహిస్తా ఉంది. ఆంధ్ర ముఖ్యమంత్రికి ఉన్న సొయ్యి నీకు లేకపోతే మరి మేమేమనాలని. అక్కడేమో నీళ్లు కృష్ణాలకు తీసుకుపోతున్నాడు, గోదావరి నుంచి కృష్ణాకి లింక్ చేస్తున్నాడు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అన్ని కూడా తయారు చేసి పెట్టి ఒక పోయి మోటార్ ఒత్తుడే నీళ్ళు పోతుడే. నువ్వు ఈరోజు కారణాలు చెప్తున్నావు కొట్టుకోపోతే అని. నిన్ననే మా పార్టీ శాసనసభ్యులు కూడా చెప్పింది, అవి కొట్టుకోపోయే ఇబ్బంది ఉంటే మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తే మళ్ళీ పోటీ చేయమంటున్నాం. మాకు రాజకీయం ముఖ్యం కాదు, మాకు తెలంగాణ రాష్ట్రం యొక్క రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం. తెలంగాణ ప్రజలకు తాగునీరు అందించడమే మాకు ముఖ్యం. మాకు రాజకీయాలు పదవులు కాదు. నీకేమో పదవులు, కేసీఆర్ గారి పేరుని ఎట్లా డ్యామేజ్ చేయాలి, నీళ్ళు ఇస్తే ఎట్లా కేసీఆర్ పేరు వస్తుంది అనేటువంటి దురుద్దేశం నీకున్నది. మేమేమో తెలంగాణ రైతుల యొక్క ప్రయోజనాలు, పంట పండకుండా ఎండిపోతే, రైతులకు నీళ్లు లేకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి మేము అది కోరుకుంటున్నాం.